ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కాంగ్చన్ కాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యాలు అందించేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య ఉమ్మడి పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 95% మంది రైతులకు చెల్లింపులు చేశామని మనోహర్ చెప్పారు. గోనె సంచులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపట్టామని, ఈ ఖరీఫ్ పంటకాలం నుండి రైతు సేవా కేంద్రాల్లోనే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 20 రకాల పథకాల ద్వారా కొత్త వారికి రుణాలు ఇవ్వడం కోసం ఈ రుణమేళాను నరసరావుపేటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలోని ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని, 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని సూర్యఘర్ రుణాలు అందజేయనున్నామని శ్రీకృష్ణదేవరాయలు వివరిస్తూ, పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివరీ చేయబోతా ఉన్నారు. మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. సత్తెనపల్లిలో ఒకటి, అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. 7 గ్రామాలు తీసుకుని ఆ గ్రామంలో పిఎం సూర్య గారు ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేసి ఇవ్వబోతా ఉన్నాం. పల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పింది. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హాస్టళ్లు,
గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉపాధ్యాయులను నియమించి పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను సిద్ధం చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుండి పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యమని మంత్రి వివరిస్తూ, రోజు రోజుకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఏఐతో అనుసంధానించి లేటెస్ట్ టెక్నాలజీతో సిఆర్డి ఆఫీసులో ఈ యొక్క కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని పెట్టడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. గుంటలు లేని రోడ్, వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్ గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయటం. 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్ తో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ అక్కడున్న సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్ గా ప్రజలకు ఉపయోగపడతారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై వారికి స్పష్టత ఇచ్చారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్యవర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట, ముంచింగుండ్పట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన నిన్న క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులు, పీఎం పోషణ్ అమలుపై ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 20 పాఠశాలలను అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా సామాగ్రి తదితర మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పాఠశాలల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశమున్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కర్ రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.